హైదరాబాద్ లోని కూకట్పల్లి బస్ డిపోలో తెలంగాణ ఆర్టీసీకి చెందిన 60 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి ఈవీ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ, గ్రీన్ ఛాలెంజ్ లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 960 ఈవీ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో మరో 2200 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 310 కోట్ల టికెట్లను వినియోగించుకున్నారని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరి గారు, డీసీపీ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, ఈడీ గారు, ఆర్ఎం గారు, మిగతా అధికారులు, ఈ డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ, నా కుటుంబ సభ్యులైనటువంటి ఆర్టీసీ సిబ్బంది అందరికీ మరియు ఈ ప్రాంత ప్రజలకు నమస్కారం తెలియజేస్తాను. పాత్రికేయులకు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వచనంతో డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనకు ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఆర్టీసీలో అనేకమైనటువంటి సంస్కరణలు, ప్రజా అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం ఢిల్లీలాగా మారద్దని మొత్తంగా ఈవీ పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించి కాలుష్య నివారణ, ప్రయాణ వ్యవస్థను మెరుగుపరుస్తూ మరి అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా ఈరోజు దాదాపు 540 ఈవీ బస్సులను హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తూ, దాని తర్వాత మొత్తం తెలంగాణలో 10,000 బస్సుల్లో దాదాపు 1000 బస్సులు ఈవీ బస్సులు నడపడంతో పాటుగా భవిష్యత్తులో పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకించి 2200 ఈవీ బస్సులను మరి ఫేజ్ వేర్ గా హైదరాబాద్ లో ప్రవేశపెట్టబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు చూస్తా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రజా జీవితం మీద ప్రభావం పడతా ఉందో, అది ప్రజా రవాణా వ్యవస్థ మీద ఏ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం 2-3 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇటు ఒక ఆర్థిక పరమైనటువంటి భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా దాని తదుపరి కాలుష్య నివారణకు సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవీ వైపు కన్వర్షన్ తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్డు రవాణా ఇటువంటి యాజమాన్యాల్లో తెలంగాణ అగ్రభాగాన్ని నిల్చొని మనం ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం. ఇటీవల మీ అందరికీ తెలుసు, ఏ సంస్థ అయినా ముందుకు నడవాలంటే, ఆ ప్రగతికి ముందుకు జరగాలంటే అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎప్పుడు కూడా అసహనంగా ఉండొద్దు, సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం జరగాలి. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి, అదేవిధంగా 5 మంత్రుల కమిటీలు, చీఫ్ సెక్రటరీ గారు, 5 అధికారులు, సంఘ ప్రతినిధులు, ఆర్టీసీ దాదాపు 30-40 మంది కలిపి అందరూ కూడా ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి మరి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా త్వరలోనే మరి సంఘానికి గుర్తింపు ఎన్నికలు జరిగి అందులో గెలిచిన ప్రతినిధులతోటి మరి విలీనానికి సంబంధించిన ప్రక్రియను ఆఫీసర్స్, అదేవిధంగా గుర్తింపు సంఘ ప్రతినిధులను కలిసి మరొక కార్యక్రమాన్ని కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదిగాక మీకు మరి పీఆర్సీ పెరగడమే కాదు, కారుణ్య నియామకంతో పాటుగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కార్మికులు, యాజమాన్యం, డిఎంలు, ఆర్ఎంలు, ఈడీలు, మంత్రి గారు, ఎండీ గారు ఎవరైనా సరే ప్రతి 2వ మంగళవారం నాడు మీ అందరితో మనం సమావేశం పెట్టుకుని ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటి, కార్మికుల కృషి వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం ఈరోజు దాదాపు 310 కోట్ల మంది మహిళా ట్రిప్పులు వినియోగం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,500 కోట్ల రూపాయల లాభం వారికి ఈరోజు జరిగిందంటే ఈ యొక్క ఘనత, కృషి నా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకే దక్కుతుందని మాట సందర్భంగా పనిచేస్తా ఉన్నా. ఈరోజు మీ యొక్క కష్టం వల్ల తెలంగాణ అక్కా చెల్లెలకు ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కలిగేయడం కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి వాళ్ళని యజమానులుగా చేసినటువంటి ఈ తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రిగా నేను, యాజమాన్యం కలిసి తొలిసారి
మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మహిళా సంఘాల ద్వారా మరిన్ని బస్సులు నడిపే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మహిళలకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రజా రవాణా వ్యవస్థగా దాదాపు ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో ఒక ఏసీ తదితర బస్సులు తప్ప దాదాపు 80 నుంచి 90% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగిస్తున్నాం. ఒకవైపు ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ అభివృద్ధి పరిరక్షణ, ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా మరి బండి రమేష్ గారు చెప్పినట్టుగా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం తరఫున జిల్లా కలెక్టర్ గారికి హౌసింగ్ బోర్డుకు లెటర్ రాసి తప్పకుండా 5 ఎకరాల స్థలం తీసుకొని ఇప్పుడు విస్తీర్ణం చేసి కొత్తగా తీసుకుంటామనే మాట మనం చెబుతాను. ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి పక్క నియోజకవర్గంలో కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో దాదాపు 50 ఎకరాల స్థలం ఇచ్చినారు. ఫ్యూచర్ సిటీలో దాదాపు 100 ఎకరాలు జాగించినారు. ఆర్టీసీ టెర్మినల్స్ కడతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా నుంచి వచ్చేటువంటి దగ్గర రింగ్ రోడ్ దగ్గరనే ట్రాఫిక్ నియంత్రించుకోవాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేయాలని జిల్లాల బస్సులు అక్కడికి రావడము, అక్కడనే ప్రతి డిస్టిక్ ఎంట్రన్స్ రింగ్ రోడ్ దగ్గర ఒక టెర్మినల్ కట్టి అక్కడి నుంచి లోపల ఇంటర్నల్ గా మరి మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, సిటీ బస్సులు కావచ్చు, ఈ రోజు సంఖ్యను పెంచి ప్రయాణికులందరూ కూడా ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండాలని మెట్రోకు, ఎంఎంటీసీకు, ఆర్టీసీ 3 కూడా సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసుకుని మరి లాస్ట్ మైల్ సిస్టాన్ని, లాస్ట్ కనెక్టివిటీని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రయాణికుల సౌకర్యం కొరకు ప్రజలను కానీ ఎవరైనా సరే హైదరాబాద్ ఇప్పటికే దాదాపు కొత్త 278 రూట్లను ప్రారంభం చేసినాం. నేను అందరికీ ఓపెన్ గా తెలంగాణ ప్రభుత్వ పక్షాన, ఆర్టీసీ సంస్థ పక్షాన నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా. కొత్త కాలనీలు వస్తా ఉన్నాయి, హైదరాబాద్ విస్తీర్ణం చెప్తా ఉంది. మీరు రోజు ట్రాఫిక్ లో నిన్న కూడా దురదృష్టవశాత్తు ట్రాఫిక్ లో ఒక అంబులెన్స్ చిరుకొని మరొక వ్యక్తి చనిపోయినాడు. దయచేసి మానవత్వం ఎవరైనా ఉండొచ్చు, అంబులెన్స్ వచ్చినప్పుడు సహించేటువంటి ప్రయత్నం జరగాలి. అందుకే ప్రజా రవాణా వ్యవస్థను పెంచాలని మేము ఈరోజు లాస్ట్ కనెక్టివిటీ చేయాలని అన్ని కాలనీలకు కొత్త కనెక్టివిటీ చేస్తా ఉన్నాం. నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 7 లక్షల మంది కొత్త ప్రయాణికులను యాడ్ చేసుకోగలిగినాం. ఈ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణం చేస్తా ఉన్నారు. రోజు ఆర్టీసీలో 65 లక్షల మంది ప్రయాణం చేస్తా ఉంటుంటే 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుంటే 40,000 మంది ఉద్యోగులు 6 లక్షలు కష్టపడుతూ ఉంటుంటే ఇన్ని లక్షల మంది ప్రయాణికులకు, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఉపాధి కోసం తిరిగేటువంటి అనేక మందికి లైఫ్ లైన్ గా ఆర్టీసీ పనిచేస్తుంది. ఆర్టీసీని సంరక్షించుకోవడం, ఆర్టీసీని అభివృద్ధి చేయడం, ఇప్పటికే దాంట్లో భాగంగా కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అది కాక 2,200 ఈవీ బస్సులు వస్తా ఉన్నాయి. కొత్త డ్రైవర్, కండక్టర్లు, అదేవిధంగా శ్రామిక ఇతరత్ర నియామకాలు తీసుకుంటా ఉన్నాం. ఆర్టీసీ పునర్వైభవంగా భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రభాగాలు ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా యావత్ ఆర్టీసీ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దయచేసి ఆర్టీసీ అంటే మనది, మనమే యజమానులం, మనమే ప్రయాణికులం, మనమే ఉపయోగించుకుంటాం. జాగ్రత్తగా ఆర్టీసీ ఆస్తులు ఇతరత్ర మనం కాపాడుకునేటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందులో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ ఒక రక్షించేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా భవిష్యత్తులో మీ సమస్యలన్నీ పరిష్కరింపబడి సంతోషంగా ఇంకా మరింత శ్రద్ధతో ప్రయాణికుల సౌకర్యం చేర్పే విషయంలో మన భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తూ ఈ రోజు కుక్కటిపల్లి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి పొల్యూషన్ ఫ్రీ, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేటువంటి ఈవీ బస్సులను వినియోగించుకోవాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.